చెప్పేసినాం. అంటే ఇంత జరుగుతున్నా కూడా మీ దృష్టికి రాకపోవడం ఏంటి అని? వచ్చింది కదా అండి, మొన్ననే షూటింగ్ అయింది, ఇప్పుడే చెప్పిండు, వెంటనే తీసుకున్నాము. షూటింగ్ ఎన్నడైంది అనుకో, మొన్ననే అయింది, ఈ మంత్లోనే అయింది షూటింగ్. ఇంతకుముందు గతంలో చాలా షూటింగ్స్ అయ్యేటివి, కానీ మాకు ఎప్పుడు కంప్లైంట్ కాలేదు. కోటి విమెన్స్లో మీరు ఎన్నో మూవీస్ చూసి ఉంటారు, 20-30 షూటింగ్ అయ్యేటివి, కానీ ఎన్నడూ కంప్లైంట్ అయితే రాలేదు. వచ్చిందా దయాకర్? ఎన్నడూ రాలేదు. మొన్న ప్రభాస్ షూటింగ్ అయినప్పుడు వాళ్ళు అట్లా వాళ్ళ పిల్లలు పోయి వాళ్ళతో ఎందుకు ఇంటరాక్ట్ కావాల్సి వచ్చిందో మరి మనకేం తెలియదు కదా. వాళ్ళే మీకు సినిమా అవకాశం ఇప్పిస్తాం, సైడ్ క్యారెక్టర్ అవకాశం వాళ్ళు ఎందుకు మాట్లాడుకున్నారు సార్? మరి పిల్లలు పోయి వాళ్ళతో ఎందుకు? మాకు తెలియవు అవన్నీ. అంటే సీసీ కెమెరాలు లేవు, కనీసం సెక్యూరిటీ అది పెట్టించుకోండి. సెక్యూరిటీ లేదంటే అది వేరే, మాది అది బడ్జెట్ రిలేటెడ్ టాపిక్. సెక్యూరిటీ లేదంటే వాళ్ళు పోయి మాట్లాడుకుంటే నేను దానికి మళ్ళీ వచ్చి చెప్పవలసింది. అట్లాంటి ఇబ్బంది కలిగి ఉంటే నాకు చెప్పలేదు. ఇంత జరుగుతున్నా మీరు మీ చెప్పిన నా దృష్టికి రాగానే తీసుకున్నాను కదా. మొన్ననే వచ్చారు వాళ్ళు, మొన్న వచ్చారు, నేను చెప్పేసినాం, మేమందరం చెప్పేసినాం కదా. నేను సభ చూసిరు కదా, వీసీ మేడం ఉండే, మేమందరం ఉండే. వాళ్ళు మా నోటీస్కి చెప్పినాక ప్రొవైడ్ చేస్తామమ్మా, వాళ్ళు అడిగినాయని ప్రొవైడ్ చేస్తామమ్మా. సీసీ కెమెరాలు పని చేయట్లేదు. అది ఇక్కడ కాదు కదండి, అది ఓయూ క్యాంపస్లో పనిచేయవు. అది ఆ టాపిక్ వేరే, సీసీ కెమెరా టాపిక్ వేరే. ఇక్కడ ఉన్న వాటికి పనిచేస్తున్నాయి, ఇక్కడ ఉన్నాయని పనిచేస్తాయి, అన్ని పనిచేస్తాయి. ఒక వాయిస్ అయితే ఇవ్వండి ఏంటి సార్? నేను ఇచ్చిన సార్ నేను అంతకన్నా మ్యాటర్ పోలీస్ స్టేషన్లో ఇన్వెస్టిగేషన్ అని అంతకన్నా ఎక్కువ మీరు నిన్న చెప్పినవి మీరు తీసుకోవచ్చు. ఇట్స్ ఆల్ ఇన్ ద మీడియా. ఇంకా మళ్ళీ కొత్తగా నేను ఒకసారి లోపలికి వెళ్ళి ఆ షూటింగ్ పాయింట్ ఏంటని కొంచెం నేను ఇప్పుడు సిఐ దగ్గరికి వెళ్ళాలి సార్. 2 o'clock మీరు